హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పెటల్ బాక్స్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సిఎస్సిలో స్పెషలైజేషన్ వాళ్ళ బ్లాగ్స్ ఎలా ఉంటాయి అని, వాళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి, అండ్ వాళ్ళు ఎన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడ ఎల్పీలో ప్రొవైడ్ చేస్తున్నారు సిఎస్సిలో అని చెప్పేసి, అది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను 36 బ్లాక్లో అనమాట. అండ్ ఇక్కడే చాలా వరకు స్పెషలైజేషన్ వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది కారిడార్ అన్నమాట. అండ్ అటు సైడ్ కూడా కారిడార్ ఉంటుంది. అండ్ దీని కింద మొత్తం లైబ్రరీ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కింద. అండ్ అది లైబ్రరీ అన్నమాట. అది మొత్తం అక్కడ నుండి మొత్తం కింద లైబ్రరీ అన్నమాట. అండ్ బేస్మెంట్ కూడా లైబ్రరీ. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ క్లాసెస్. ఈరోజు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. అందుకే క్లాసెస్ అన్ని ఖాళీ ఉన్నాయి. నేను ఒక క్లాస్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చాలా వరకు క్లాసెస్ జరిగినాయి అనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ చూసుకోవచ్చు, ఇదే క్లాస్ అన్నమాట. ఇట్లాంటి క్లాసెస్లోనే స్పెషలైజేషన్ వాళ్ళ క్లాసెస్ అనేది జరుగుతాయి అన్నమాట. అండ్ చాలా వరకు అన్ని క్లాసెస్ సేమ్ ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ క్లాసెస్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అని అంటే, లైక్ బోర్డ్ ఉంటుంది. అండ్ ఆ డెస్క్లో లైక్ సార్ కోసం అనమాట, అది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చెప్పడానికి. అండ్ ఏసీ, ఫ్యాన్స్ అండ్ లైట్స్. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ఒక్క సార్ అండ్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్ వాళ్ళు మీకు ప్రొజెక్టర్లో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టి ఆ పీపీటీ ప్రొజెక్టర్లో ఆన్ చేసి ఇక్కడ చూపించి చెప్తారనమాట. అండ్ ఏదైనా లైక్ థియరిటికల్ ఉంటే అది ఇక్కడ మార్కర్ తోటి మీకు చెప్తారనమాట. అండ్ ఇలాంటి క్లాసెస్లోనే మీకు స్పెషలైజేషన్ వాళ్ళది జరుగుతాయి అన్నమాట క్లాసెస్. అండ్ బేసికల్గా అన్నీ సేమే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ 36 బ్లాక్లో కూడా చాలా వరకు మా క్లాసెస్ కూడా జరుగుతాయి, నార్మల్ సిఎస్సి వాళ్ళే కూడా. అండ్ బేసికల్గా ఈ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉందన్నమాట. మాకు ఎల్పి టచ్ అనే యాప్ ఉంటుంది అనమాట, వీళ్ళ ఓన్ అప్లికేషన్ అది. దాంట్లో మాకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు స్టూడెంట్స్ వాళ్ళే. ఎల్పి టచ్లో మాకు ఆన్లైన్లోనే లైక్ షెడ్యూల్ వస్తుంది అనమాట ముందే. ఆ షెడ్యూల్ ద్వారా మేము క్లాసెస్ కానీ రీచ్ అవుతాము. అండ్ ప్రతి ఒక్క క్లాస్కి ఎలా రీచ్ అవుతాము అని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు చాలా మంది చూస్తున్న వాళ్ళకి. అండ్ నేను చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఇక్కడ చూడొచ్చు, క్లాస్ రూమ్ అని చెప్పేసి 37 బ్లాక్ 707 అని చెప్పేసి అట్లా ఉంది కదా. అట్లా 36 బ్లాక్లు కానీ, 26 కానీ, 27 కానీ, అట్లాంటి ప్రతి ఒక్క బ్లాక్లో ఇలా నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నంబర్స్ ఉంటాయి. అట్లా మేము క్లాస్‌కి అనేది రీచ్ అవుతాం. అండ్ ఇక్కడే ప్రతి ఒక్కరి క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఈ క్లాస్ మెయిన్‌గా ప్రాక్టికల్ కోసం వాడతారు చాలా వరకు. ఎందుకు ప్రాక్టికల్ కోసం అని అంటే, మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. అక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ కింద. అండ్ మనం ల్యాప్టాప్స్ తీసుకొచ్చి ప్రాక్టికల్ సెషన్స్ జరుగుతాయి కాబట్టి ల్యాప్టాప్స్‌లో. అందుకే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అండ్ బేసికల్‌గా చాలా వరకు కొన్ని క్లాసెస్ ఉంటాయి. దాంట్లో ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవన్నమాట. అవి దేనికి యూజ్ చేస్తారంటే థియరిటికల్ క్లాసెస్ కోసం యూజ్ చేస్తారన్నమాట. అండ్ మీరు స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు వెబ్‌సైట్ డీటెయిల్స్ కానీ. అండ్ వెబ్‌సైట్‌లో మీకు ఎన్ని బ్రాంచెస్ ఇక్కడ ఎల్‌పియూలో అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి సీఎస్‌సిలో. నార్మల్‌గా నా సజెషన్ ఏంటిదంటే, చాలా వరకు ఇక్కడ సిఎస్సి నార్మల్ దానికి, స్పెషలైజ్డ్ దానికి ఏం తేడా ఉంటదంటే, స్పెషలైజేషన్‌లో కొన్ని కోర్సెస్ ఎక్కువుంటాయన్నమాట. మిగతా కోర్సెస్ అన్నీ సిఎస్సి నార్మల్‌లో గూడా ఉంటాయి. అండ్ అట్లా ఆ కొన్ని ఎక్స్‌ట్రా కోర్సెస్ కోసం స్పెషలైజేషన్ తీసుకుంటారనమాట చాలామంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు తీసుకోవచ్చు బేసికల్‌గా. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్‌లోకి వెళ్ళొచ్చనమాట. దాన్ని బట్టి ప్లేస్‌మెంట్స్ గూడా ఉంటాయి మీకు. ఎక్స్‌ట్రా ప్లేస్‌మెంట్స్ లైక్ మీకు ప్లేస్‌మెంట్స్‌లలో యూజ్ అవుతాయి అన్నమాట ఆ కోర్సెస్. ఏవైతే ఎక్స్‌ట్రా కోర్సెస్ ఉంటాయో దాంట్లో. ఇది మెయిన్‌గా. అండ్ ఇంకొకటి, మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎలాంటి కోర్సెస్ అండ్ ఆ కోర్స్‌కి సంబంధించిన ఫీజ్ ఏదైతే ఉందో, అవి గూడా మీకు వెబ్‌సైట్‌లోనే ప్రొవైడ్ చేస్తారనమాట ఎంతుంది అని జెప్పేసి. అండ్ చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే, బ్రో స్కాలర్‌షిప్ వచ్చిన తర్వాత మనం సీజీపీఏ మెయింటైన్ చేయాలా? లాస్ట్ ఇయర్ వరకి ఆ స్కాలర్‌షిప్ ఉండడానికి సర్టెన్ క్రైటీరియా సీజీపీఏ మెయింటైన్ చేయాలా అని జెప్పేసి. బ్రో ఎల్‌పీలో అయితే అలాంటిది ఏం లేదు. సీజీపీఏ మెయింటైన్ చేయాలి అని జెప్పేసి. మీకు ఏదైతే స్కాలర్‌షిప్ ఎల్‌పీ నెస్ట్ రాసినప్పుడు వచ్చిందో, ఫస్ట్ ఇయర్‌లో ఏదైతే స్కాలర్‌షిప్ ఉందో లాస్ట్ ఇయర్ వరకు అదే కంటిన్యూ అవుతదనమాట. అండ్ చాలా వరకు చాలామంది ఇట్లనే డిసైడ్ చేసుకోవాలనమాట. ఏంటంటే చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. లైక్ చూసుకొని ఏంటంటే, ప్రతి ఒక్క కాలేజ్‌లో కొన్ని కాలేజెస్‌లో ఉంటాయి ఇలా సీజీపీఏ క్రైటీరియా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. అది చూసుకొని లైక్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చేసుకోవచ్చనమాట బేసికల్‌గా. మెయింటైన్ అంటున్నా, సారీ.
చూజ్ చేసుకోవచ్చు మీరు. అది చూసుకొని చూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మీకు ఒకవేళ సిజిపిఏ అటు ఇటు లైక్ కొంచెం తగ్గినా కూడా మీకు స్కాలర్‌షిప్ అనేది పోతదన్నమాట దాంట్లో ఆ కాలేజెస్‌లో. కానీ ఎల్‌పీయూలో మాత్రం అలా ఏం లేదు. అండ్ నాకొక కామెంట్ వచ్చిందన్నమాట. సీఎస్‌సి లైక్ ఏఐఎంఎల్‌లో ఒక సెపరేట్ బ్రాంచ్ ఏఐఎంఎల్ ఉందా? లేకపోతే సీఎస్‌సిలోనే ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ ఉందా? అని చెప్పేసి. బ్రో అలా నార్మల్ సెపరేట్ బ్రాంచ్ ఏముండదు దానికోసం. సీఎస్‌సిలోనే స్పెషలైజేషన్ అనమాట అదొకటి. ఇది మెయిన్ థింగ్ ఈ వీడియోలో. అండ్ ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నా గూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏ బ్రాంచెస్ గురించి డౌట్స్ ఉన్నా, వేరే బ్లాగ్స్ కావాలి అని అనుకున్నా, మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేదైనా డౌట్ ఉన్నా గూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా కాంటాక్ట్ అవ్వచ్చనమాట. మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. దాంట్లో గూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ డెప్త్ డీటెయిల్స్. ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాం. అండ్ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. చలో బాయ్.